ఓకే ఓకే రెడీ. ఇంతకీ కెమెరా ఆన్ చేసాను లేదా బాబాయ్? ఓకే. అరే టేబుల్ కదులుతుంది. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ వచ్చాను. షిట్ ఏడుపు వచ్చేస్తుంది దేవుడా. చూసావు కదా నా మతి మరుపు, ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాను. ఒక్కోసారి ల్యాప్టాప్ మర్చిపోతా, ఒక్కోసారి స్క్రిప్ట్ మర్చిపోతా, ఒక్కోసారి కెమెరా ఆన్ చేయడం మర్చిపోతా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ప్రతిసారి నేనే వెళ్ళి కెమెరా ఆన్ చేసుకోవాలి, నేనే వెళ్ళి కెమెరా ఆఫ్ చేసుకోవాలి. దీనివల్ల ఎంతో ప్రాబ్లం అవుతుంది. నా ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఇవ్వయ్యా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దేవుడా, తీసుకో పండగ తీసుకో. నువ్వు ఉన్నావు, నాకేదో పంపించావు. నువ్వు ఉన్నావు దేవుడా. దేవుడు ఉన్నారా? థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? తెలీదండి. మన మొబైల్ కెమెరా రిమోట్ కంట్రోల్ ఇది. అంటే మనం మొబైల్ కెమెరాని జస్ట్ ఈ చిన్న గ్యాడ్జెట్తో మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తే కెమెరా రికార్డ్ అవుతుంది, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే కెమెరా ఆఫ్ అవుతుంది. సో అంటే మనం ప్రతిసారి వీడియో రికార్డ్ చేయాలంటే వెళ్ళి కెమెరా ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో దానికోసమే ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ గాడ్జెట్ వచ్చేసి మనకి 300 లోపలే ఉంటుంది. సో అంటే ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం క్వాలిటీ కోసం అని చెప్పేసి నేను 300 లోపల అయితే తీసుకున్నాను అనమాట. అంటే 200 to 300 260 సంథింగ్ అలా పడింది. ఇదే ఆ గాడ్జెట్. సో ఇదేంటంటే మనకి కెమెరా రిమోట్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి పాపియో. కొంచెం రివ్యూస్ కూడా బాగున్నాయి, ఎక్కువ మంది తీసుకున్నారు. అంటే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఆర్డర్ చేశాను. మెయిన్గా ఇది సింగిల్ యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అనమాట. సో ఈ గాడ్జెట్ ఎలా యూజ్ అవుతుంది అంటే మనం దీన్ని జస్ట్ బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ డివైస్ చూసినట్లయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ దీన్ని ఆన్ చేసినట్లయితే లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లైట్ బ్లింక్ అయిన తర్వాత మన మొబైల్లో బ్లూటూత్ అయితే ఓపెన్ చేయాలి. బ్లూటూత్ ఓపెన్ చేసి ఈ డివైస్ కనిపిస్తుంది. సో ఈ డివైస్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా పేరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన కెమెరా రికార్డర్ కానీ లేకపోతే ఫోటో రెండింటిలో ఏ మోడ్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అలా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఆండ్రాయిడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కెమెరా అనేది రికార్డ్ అవుతుంది. అదే బటన్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తే మీ కెమెరా అనేది రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే పైన వచ్చేసి ఇది వచ్చేసి iOS డివైస్లకి, అంటే మనకి ఐఫోన్ ఉంటాయి కదా. సో వాటి కోసం అయితే ఈ పైన బటన్ అయితే యూజ్ చేసుకుంటాం. కింద వచ్చేసి ఆండ్రాయిడ్. కానీ నేను డివైస్ చెక్ చేస్తే ఈ 2 బటన్స్ అయితే పనిచేస్తున్నాయి అనమాట. అది ఆండ్రాయిడ్ iOS అనేం లేదు. దీనిలో ఏ బటన్ యూజ్ చేసినా సరే మనకి కెమెరా అయితే కంట్రోల్ అవుతుంది. అసలు ఇది ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ క్రియేటర్ ఉన్నారనుకుందాము. సో మనం ఏంటంటే మనం మొత్తం సెటప్ చేసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఏదైనా మర్చిపోయినా కానీ మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. లేకపోతే మనం ఏదైనా కంటెంట్ మనం స్టార్ట్ చేసే ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి కెమెరాని ఆన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మనం మొత్తం మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్ళి కెమెరా మొబైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలి. సో ఇలా అటు ఇటు తిరగడం వల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం పోతుంది. అంటే స్క్రిప్ట్ అనేది మైండ్లో నుంచి డిలీట్ అయిపోతుంది, లేదా టైం వేస్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి 5 minutesలో చేయాల్సిన వీడియో వచ్చేసి మనకి 15 minutes లేదంటే 10 minutes ఇలా టైం వేస్ట్ అవుతుంది. అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మన స్టోరేజ్ అనేది ఈజీగా ఫిల్ అయిపోద్ది. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ డిలీట్ చేసుకోవాలి, మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. ఇంకోటి మన పొజిషన్ కూడా అటు ఇటు చేంజ్ అవుతుంటుంది. అంటే మనకి పెద్ద సెటప్ లేదు కాబట్టి స్టూడియో సెటప్ జస్ట్ ఈ టేబుల్ ఈ చైర్లోనే కూర్చుంటున్నాము. అదే మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఈ సెటప్ కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది, మన పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఈ చిన్న గ్యాడ్జెట్ యూజ్ చేసామంటే మన ప్లేస్ మారదు, మన పొజిషన్ అలాగే ఉంటుంది, మన స్క్రిప్ట్ అలాగే ఉంటుంది, మన టైం సేవ్ అవుతుంది. సో జస్ట్ 1 క్లిక్తో మన వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 1 క్లిక్తో మన వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే గింబల్తో కానీ లేకపోతే సెల్ఫీ స్టిక్తో కానీ సెల్ఫీలు కానీ వ్లాగింగ్ కానీ వీడియోస్ కానీ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు ఈ డివైస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలాగా మనం ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది రికార్డింగ్ అవుతుంది అనమాట. అలాగే ఈ డివైస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి CMOS బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. అంటే 3 volt CMOS బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోతే బయట మొబైల్ షాప్లో కానీ లేకపోతే మన కంప్యూటర్ షాప్లో కానీ ఈ బ్యాటరీ అయితే దొరుకుతుంది. మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా. అర్థమైంది కదా? సింగిల్ క్రియేటర్స్ అంటే జస్ట్ ఇలా మీరు స్టూడియోలో కానీ లేకపోతే జస్ట్ ఒక ప్లేస్లో కూర్చొని మీరు ఏదైనా కంటెంట్ చెప్పేవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఇది తీసుకోండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు బై చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.